నిరంతర శ్రామికుడు ఐటీ శాఖ మంత్రిగా ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని బీఆర్ఎస్ పార్టీ యువనేత కౌశిక్ హరి 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక్ లత కోరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా బుధవారం రామగుండం మస్జిద్ చౌరస్తాలో కౌశిక్ హరి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేటీఆర్ పుట్టినరోజున పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లను అందజేశారు, స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా కౌశిక్ లత మాట్లాడుతూ కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలను పెంచి వారి జీవితాల్లో వెలుగు నింపారని తెలిపారు. కేటీఆర్ జన్మదిన రోజున ఎండను వానను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవిస్తూ వారికి రెయిన్ కోట్లను అందించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్నారు. ఈరోజు గౌరవ మాజీ ఐటీ శాఖ మరియు పురపాలక శాఖ మంత్రి గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా రామగుండంలో ఏదైతే మా పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం వానల ఎండల కరోనాల పండుగ రోజు కూడా పనిచేసి ఈ ప్రాంతాన్ని ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచుతూ మా అందరి ఆరోగ్యాలు కాపాడుతున్నటువంటి మా పారిశుద్ధ్య కార్మిక సోదరీమణులు సోదరులకు ఈ పుట్టినరోజు సందర్భంగా గత చాలా రోజులుగా వాళ్ళకి ఇక్కడ రెయిన్ కోట్లు లేవు కాబట్టి మా గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా వారికి ఇవాళ రెయిన్ కోట్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. జన హృదయ నేత కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మా రామగుండం పట్టణంలోని మున్సిపల్ సిబ్బందికి అందరికీ రెయిన్ కోట్లు మరి పంపిణీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు వానకు ఎండకు వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ మా ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికులకు వాళ్ళకు రెయిన్ కోట్లు ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది మన కేటీఆర్ జన్మదినం సందర్భంగా వారికి పంపిణీ చేస్తూ ఉన్నాము. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను. చిన్నప్పుడే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తను ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డ వ్యక్తి కేటీఆర్ గారు. మరి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని కాబోయే ముఖ్యమంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాడిశెట్టి రవి, ముస్తఫా, దారగుల కుమార్, మద్దికుంట శంకర్, నిమ్మరాజుల రవి, కుక్క గంగాప్రసాద్, కళ్యాణ్, శంకర్, శ్రీనివాస్ అధిక సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అలాగే అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలోని పిల్లలకు మధ్య కేటీఆర్ జన్మదిన కేక్ను కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. అలాగే ఆశ్రమ పిల్లలకు కౌశిక్ హరి, లత బీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా అన్నదానం చేశారు. అదేవిధంగా పాలకుర్తి మండలం జియ్యారం గ్రామంలో పేద కుటుంబానికి 1,50,000 రూపాయలతో ఇల్లు నిర్మించి ఇవ్వడానికి ముందుకొచ్చి నిరుపేద కుటుంబానికి కౌశిక్ హరి, లత పేద కుటుంబానికి అండగా నిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినం రోజున కౌశిక్ హరి ముందుకొచ్చి నిరుపేదకు ఇల్లు కట్టించడానికి 1,50,000 రూపాయలు అందచేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్ గాదం విజయ, బొడ్డు రజిత, రవీందర్, జేబీ రాజు, బీఆర్ఎస్ నాయకులు నడిపల్లి మురళీధర్రావు, ఫర్లపల్లి రవి, తోడేటి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.